రత్నాకర్ ఉన్నాడు. అన్న ఆ యొక్క వెలుగుడు ప్రాంతంలో మిషనరీగా పనిచేస్తున్నాడు. తను ఫుల్ టైం మినిస్ట్రీగా ఎన్నో ఆత్మల సంపాదన విషయంలో అన్న ప్రయాసపడుతున్నాడు. అన్నది ఈ సమయాన్ని అప్పగిద్దాం. అన్న రత్నాకర్ రైతులు అన్న అన్న ప్రైజ్ అన్న, థ్యాంక్స్ అన్న ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో CCM గ్రూపులో ఉంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క దినమున మనము ఈ లోకములో మనం ధైర్యవంతులుగా ఉంటూ దేవునికి సాక్షిగా బ్రతకాలనేదే దేవునికి ఉద్దేశము. మనలో పిరికితనం, అధైర్యము దేవునికి ఇష్టమైంది కాదు. అపవాదికి అలాంటివి చాలా ఇష్టము. కనుక ఈ లోకముని యుద్ధంలో మనం చాలా ధైర్యవంతులుగా ఉండటం, మనం అలవర్చుకుంటూ ముందుకు సాగాలనేదే ఈ దినమున మనం మాట్లాడుకోతున్నాం. చదువుకుందాం వాక్య భాగము. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యము గూర్చైనను, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చైనను సిగ్గుపడక దేవుని శక్తి బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభావములో పాలివాడై ఉండుము. దేవునిక శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభావంతో పాలివాడవై ఉండుము అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన కోసం, దేవుని కోసం, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి అపోస్తలుడైన పౌలు గారు ఒక ఖైదీగా ఉన్నాడు సరసరలో. ఆయన నేరస్తుడిగా చేశారు. కారణం సువార్త చెప్తున్న సందర్భం బట్టే. కానీ ఆయనను బంధించారే కానీ, శ్రమ పెట్టారే కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదనేది మనకు తెలుసుకోవాలి. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సువార్తను అనేకులకి రక్షణార్థంగా మనం దేవునిలోకి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక పౌలు గారు క్రీస్తు నిమిత్తము ఖైదీగా ఉన్నా కానీ దానిని తనకు అనుకూలంగా పరుచుకుంటూ అక్కడ పత్రిక రాస్తూ మరి వచ్చిన వారితో మాట్లాడుతూ అతడు గృహ నిర్బంధంలో ఉన్నాడు కాబట్టి అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. కానీ నేను ఖైదీ అయ్యాను, నా పరిస్థితి ఏంటి అని అక్కడ దిగులు చెందలేదనే మాటను గమనించాలి. ఏదైతే అవకాశం ఉన్నదో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈనాటి కాల సమయంలో మనం ధైర్యం కలిగి ముందుకు నడవాలి, కానీ మనలో పిరికితనం ఉండకూడదు. ఒకసారి మన స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అన్న పిరికితనంతో ముందుకు సాగలేకపోతూ ఉంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కోసం ధైర్యముగా మనం ముందుకు సాగినట్లయితే దేవుడు తన పనిని మన ద్వారా వాడుకుంటాడు. మనం పిరికివారుగా ఉన్నట్లయితే ఆయన చూస్తూనే ఉంటాడు,
ధైర్యం ఇవ్వాలని సేవకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మనం గుర్తించి మనం ముందుకు సాగాలనేదే దేవునికి ఉద్దేశం. ఈ దినాన సరసాలు ఉన్న పౌలు యొక్క భవిష్యత్తు ఎరిగిన వాడుగా ఉంటున్న పౌలు గారు తన పందెములో పరిగెత్తుతున్నప్పుడు నాతో పాటు ఒకరు ఉంటే ఇంకెంత బాగుండునో అన్నట్టుగా ఉన్నాడు. ఏలియా ఎలీషాకు ఎలాగో ఎలీషాకు గేహాజీ లాగా రావాలి, కానీ గేహాజీ పడిపోయాడు. ఇక్కడ పౌలు తనతోటి వారైన తిమోతిని బలపరచుటకై తనతో పాటు పరిగెత్తాలి అన్న ప్రోత్సహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాటి కాలంలో విశ్వాసులు కూడా మరి ఎదుటి వైపున్న శ్రమను చూసి భయపడుతూ అధైర్యంగా ఉంటూ వ్యతిరేకంగా జీవించేవారుగా ఉంటున్నారు. వారికున్న విశ్వాసం కూడా పోగొట్టుకునే విధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఇప్పుడున్న ప్రాంతాలలో, ఇప్పుడున్న మన భారతదేశంలో వస్తున్న సేవకులకును విశ్వాసులకు వస్తున్న బాధలు, శోధనలు, వ్యతిరేకతలు, చెరసాల్లో వేయటం, చివరిగా చంపబడటం కూడా జరుగుతూనే ఉంది. ఈ రోజుల్లో జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎవరు యుద్ధంలో నిలబడతారు? యుద్ధాన్ని జరిగించడానికి విశ్వాసం మనకున్నదా? ఎవరు యుద్ధంలో నిలబడతారు? యుద్ధాన్ని జరిగించడానికి విశ్వాసము మనకున్నదా అని మన ప్రశ్న వేసుకుంటూ దానికి జవాబును వెతికేవారుగా ఉండాలి. అంతేగాని యుద్ధంలో వచ్చినప్పుడు భయపడి పిరికివాడిగా మనం పారిపోకూడదు. పౌలు మరి యోహాను అనబడిన బర్నబా వీరి జీవిత యాత్రలో వెళుతున్నప్పుడు మార్కు అయితే అక్కడ నిలబడలేకుండా బయటికి వచ్చినట్టుగా, ఇంటికి వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక యుద్ధంలో నిలబడటానికి, జరిగించటానికి విశ్వాసం గలవారుగా మనం ఉండాలి. పౌలు గారు తిమోతి గురించి బాగా ఎరిగిన వ్యక్తి కాబట్టి అతడు పిరికివాడు, అతడు ఎక్కువగా సిగ్గుపడేవాడుగా ఉన్నాడు. ఒకసారి తిమోతి తన జీవితంలో ఇతరులు ఏమనుకుంటున్నారు అన్న భావంతోనే బ్రతుకుతూ ఉన్నాడని పౌలు గుర్తించి తిమోతిని ఒక ప్రత్యేక వ్యక్తిగా చెయ్యాలి, ఒక ప్రత్యేక వ్యక్తిగా ఉండాలి. తిమోతిని పౌలు గారు ప్రోత్సహిస్తున్నాడు. అయితే పౌలుకున్న ఆ యొక్క ధైర్యాన్ని తిమోతి కూడా కలిగి ఉండాలి. లోకములో ఎవరేమనుకుంటున్నారు పట్టించుకోకూడదు. లోకములో ఎవరేమంటున్నా మనం ఎలాగుండాలంటే ఒక చెవిటి వారిగా ఉండాలి. దేవునిక ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు సాగిపోవాలి. కానీ
ప్రజల యొక్క అభిప్రాయాలు మనకు అవసరం లేదు. అంటే నేను ధైర్యం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. దేవునిక సత్యం కోసం మనం నిలబడే వారిగా ఉండాలి. పోరాటంలో కావలసిన ధైర్యం మనం కోల్పోకూడదు అన్నదే ఈ దినాన పౌలు గారు తిమోతిని ప్రోత్సహిస్తున్న విధానం అంటే మనం చూస్తున్నాం. సిగ్గు, పిరికితనం క్రైస్తత్వం కలిగిన మనకు ఉండకూడదు అనేది పౌలుని బట్టి మనం నేర్చుకుంటున్నాం. ధైర్యంగా ఉందాం, ముందుకు సాగిపోదాం. తిమోతిని ప్రోత్సహిస్తున్నప్పుడు తిమోతి ఎంతో బలపడ్డాడు, ఎంతో ధైర్యం కలిగి ఉన్నాడు. తిమోతి తన జీవితంలో ఆ పిరికితనమును, ఆ యొక్క సిగ్గును దూరం చేసుకుంటూ ఇతరులు ఏమనుకుంటున్నారు పట్టించుకోకుండా తన వ్యక్తిగత జీవితాల్లో ఉన్న పొరపాట్లను ఒప్పుకుంటూ తన బలహీనతలను దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ భయపడకుండా, సిగ్గుపడకుండా ధైర్యంగా ఉన్నట్టుగా ఇక్కడ తిమోతిని గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ ధైర్యము అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూస్తే దేవుడు పిలిచిన పిలుపుని బట్టే, దేవుని సందులో మనము యథార్థతమైన ఒప్పుకోలను బట్టి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నేను దేవుని ద్వారా పిలువబడ్డాను. దేవుడు ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకున్నాడు. అది ఎన్నడూ మర్చిపోవద్దు. తన పనికిని వారి వారి తలంతులను దేవుడిచ్చాడు. అది దేవుని మహిమకరంగా వాడబడాలి కానీ పాతి పెట్టుకునే వారుగా ఉండకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాం. తిమోతి తన ఎదుట బలవంతులున్నా గాని అందరికన్నా ఒక మిడతల్లాగా కనబడినా గాని దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనేది మనం గుర్తించినప్పుడే మనం ధైర్యంగా ముందుకు సాగిపోగలము. దావీదు దేవుని పిలిచాడు, గొలియాతుకు వ్యతిరేకంగా నిలబడే విధంగా ఆ ధైర్యముతోనే గొలియాతును జయించినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను అంటున్నాడు. 1 సమూయేలు రాసిన గ్రంథంలోని 17వ అధ్యాయము 45, 46 వచనం చూస్తున్నాం. యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో చాలా ఉండేవి. అక్కడ ఏమో బడాయి మాటలుగా కాదు కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను అంటున్నాడు దావీదు. తిమోతి ధైర్యముతో, గట్టి గుండెతో సాగిపోవాలనేదే సాగిపోతూ ఉన్నాడు. ఆయన ధైర్యంతో సాగిపోవటానికి 3 విషయాలు ఉన్నది. ఒకటి, తనలో రహస్యం అనేది లేనే లేదు. రహస్యం అది ఇంట్లో కానీ, బయట కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, అది ఇది అది అని నేను చెప్పక్కర్లేదు. మనం బాహాటంగానే ఉండాలి. రహస్యము అనేది తిమోతిలో లేదు. అంతేకాకుండా నిజాయితీతో కూడిన విశ్వాసం గలవాడుగా ఉన్నాడు తిమోతి. ఉన్నది ఉన్నట్టుగా విశ్వాసం ముందుకు సాగుతున్నాడు. దేవుని చిత్తాన్ని
తల వంచేవాడుగా ఉన్నాడు తిమోతి. తిమోతిలో మన 3వ విధానం మనం చూస్తే అభిషేకముతో పరిశుద్ధాత్మ శక్తితో కలిగిన వాడుగా, భయము లేకుండా ఉన్నాడు. తిమోతికి ఉన్న ధైర్యము ప్రోత్సహిస్తూ తన ధైర్యంలో ఉన్న 3 విషయాలు మనం చూస్తే, ఒకటి, రహస్య జాబితా తనలో లేదు. నిజాయితీతో కూడిన విశ్వాసం గలవాడుగా ఉన్నాడు. అభిషేకం పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడుగా, భయము లేకుండా ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రములు. ఆయనకి మహిమ కలుగును గాక. రాజుల ఎదుట, అధిపతుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట మాట్లాడటకు ఆత్మశక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి తన ధైర్యాన్ని ముందుకు సాగుతున్నాడు. పౌలు గారు కూడా అంతే కదా, ఎంతో ధైర్యముతో దేవుని పనిని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆ పిలుపుని బట్టి మనం ధైర్యంగా నడుచుకుని ముందుకెళ్ళాలి. మనకున్న పిలుపును, ఉద్దేశాన్ని గుర్తెరగాలి. నిజంగా ఒక విషయం మనం గమనించాలి. మన ఈ విజయానికి కారణం ఏమిటంటే మరణాన్ని మింగివేయబడినది. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా అన్న మాటలు మనకు జ్ఞాపకం చేస్తే, ఏ మతంలో లేని ఈ మాటలు మనం గమనించాలి. విజయమందు మరణము మృంగిపోయేది. మరణం ఓడించగలవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తే సాధ్యమైంది. ఆ విజయం బట్టి, ఆ మరణాన్ని జయించిన దాన్ని బట్టి మనం ధైర్యముతో, దేవుడు పిలిచిన పిలుపుకు ధైర్యముతో మనం ముందుకు సాగాలనేది ప్రభుపేట మనం చూస్తున్నాం. తిమోతి 3 కారణాలు పెట్టే ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఒకటి, రహస్య జీవితం అతను లేదు, నిజాయితీగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ముందుకు సాగాడు. కనుక ఈ విషయంలో మనం ఖచ్చితంగా కలిగి ఉండి మనం ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనం చూస్తున్నాం. సిగ్గుపడకూడదు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. మార్కు సువార్త 8:38, నన్ను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు నేను సిగ్గుపడతాను వారి విషయంలో అని మాట చూస్తున్నాం. పలు వారి జీవితంలో ఒక మాట గమనించాలి. సువార్తను గురించి నేను సిగ్గుపడు వారు కాను. నమ్ము వారందరికీ రక్షణ కలుగుటకై అది దేవుని శక్తే ఉన్నదని వాక్యం చదివిస్తుంది. కనుక మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మనకి శ్రమలు అనేది మనకిచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమలకు మనకు లోబడుతూ దానిని మనకు అనుకూలంగా పరుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. నిమ్మకాయ ఉందండి, అది ఆ నిమ్మకాయని డైరెక్ట్ గా మనం తీసుకుంటే మనకు పులుపుకుంటుంది, తీసుకోలేము, చాలా కష్టతరం. అదే నిమ్మకాయని కోసి రసం పిండి దాంట్లో చక్కెర వేసుకొని చల్లటి నీళ్లు వేసుకొని మనం తాగితే ఎలాగుంటుందంటే చాలా చాలా తృప్తి కలిగించే విధంగా ఉంటుంది. మన శ్రమలను దేవుని చిత్తానుసారంగా మనకు అనుకూలంగా పరుచుకుని ముందుకు సాగినట్టయితే అది ఎంతో సాక్షిగా ముందుకు నడిపించగలడు దేవుడు. మంచి సైనికుల వలె మనం శ్రమ అనుభవిస్తూ
శ్రమలోను సువార్త పని చేయొచ్చు అండి. ఈ శ్రమలోని మన ఓర్పు కలిగి మనము నిరీక్షణ కలిగిన వారుగా ఉంటూ బైబిల్ వాక్యం వాళ్ళు సెలవిస్తుంది. రోమరాస్పత్రి 8:17 ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఆమేన్. కనుక శ్రమ వచ్చినప్పుడు మనం సిగ్గుపడకూడదు, అధైర్యపడకూడదు. అంత్యోకులో ఉన్న వ్యక్తులని, శిష్యుల్ని క్రైస్తవులకి ఎలాగ పిలిచాడు? ఈనాటి కాలంలో క్రీస్తు స్వరూపము కలిగి క్రీస్తు యొక్క ఆదర్శంగా దేవుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా శ్రమ అనిపించి తను చేయాల్సిన పని వెళ్ళాడో, మనం కూడా క్రైస్తవత్వం అనే క్రీస్తుని బట్టి క్రైస్తవులుగా ఉంచాం కాబట్టి దాన్ని బట్టి బాధ అనుభవించకూడదు, దాన్ని బట్టి మనం సిగ్గుపడకూడదు. ఆ క్రీస్తుని పేరుని బట్టే దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఆమేన్. కనుక ప్రభునందు ప్రియమైనది మిత్రులారా, ఈ దినాన మనం మాట్లాడుకున్న వాక్య భాగములు గమనిస్తే, కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యము గూర్చెనను, ఆయన ఖైదీ నేను నన్ను గూర్చినను సిగ్గుపడక దేవుని శక్తి బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభావములో పాలివారువై ఉండవలెను అని చూస్తున్నాం. పౌలు తిమోతిని ఎంతో ప్రోత్సహిస్తూ తనలో ఉన్న పిరికితనమును, తనలో ఉన్న ఆ యొక్క సిగ్గును తీసివేస్తూ తను ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. పౌలు తను ధైర్యపరిచిన తర్వాత తిమోతి ధైర్యంతో, గట్టి గుండెతో అతని జీవితంలో ఉన్న రహస్య జీవితాలని లేకుండా చేసుకుంటూ, నిజాయితీగా ఉంటూ, అభిషేకముతో, పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు సాగిపోయాడు. ఎందుకంటే నేను దేవుని ద్వారా పిలబడ్డాను అన్న మాటను బట్టి ధైర్యంగా సాగిపోయాడు. కనుక ఈ విషయాలన్నిటి మనం గమనిస్తూ వాక్యానుసారంగా మనం ఉంటూ ఈ వారమంతయు ఆయన సిద్ధానుసారంగా మన పనిలో ముందుకు సాగిపోతాం, ధైర్యంగా ముందుకు సాగిపోతాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.